शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह। गुड मॉर्निंग हाय गाइस। రాత్రి ప్రయాగరాజ్కి వచ్చి చేరుకున్నాం, రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బ్రష్ చేసేసి పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్తున్నాం. అయితే నిన్నంతా వాచిపోయింది నాగపూర్ టు ప్రయాగరాజ్. వచ్చేసి టైం 5 అవుతుంది. ఇదే రూము. ఇప్పుడు వచ్చేసి మేము ప్రయాగరాజ్లో ఉన్నాము. చలి వాంచుతుంది, చలి ఎక్కువ ఉంది. ఇది మామూలు ఇల్లును కూడా ఇప్పుడు బిజినెస్ కింద వాడుతున్నారు ప్రయాగరాజ్లో. 2500 రూపాయలు నలుగురికి. స్నానం చేయడానికి వెళ్తున్నాం. నీళ్ళు తీసుకుపోతామో లేదో తెలియదు. జనాభే రైల్వే స్టేషన్ ఫుల్ రద్దీగా ఉన్నట్టుంది. ఏదైనా ఈ 3 రోజులే ఉంటుంది. ఇంకా జనాభా అంతా ఇక్కడే ఉన్నారు. చూడండి ఏమాత్రం మహాకుంభమేళ. ఇది మన ఇద్దరికి ఎంతో ఆనందమైన క్షణాలు. చూడండి అసలు రోడ్డు పట్టలే. వెళ్తున్నాం స్నానం చేయడానికి. ఎంత దూరం పోవాలో తెలుదు. దగ్గరికి అయితే వచ్చాము. అందరూ స్నానాలు చేసి రిటర్న్ అవుతున్నారు. అమ్మా చూడండి ఫుల్ జనాలు ఉన్నారు. చూడండి ఓ అమ్మా కనిపిస్తుంది. रुको 2 मिनट। अरे यार इसका मोबाइल भी चालू है, मोबाइल तो बंद। ఓ అమ్మా ఎంత జనము. స్వామి జనం ఉందే చూడండి. చూడండి అందరూ మోకాళ్ళ లోపలనే స్నానం చేస్తున్నారు. అది అక్కడికి పోతున్నాడు. గాయస్ నీళ్ళలోకి దిగాను. మోకాళ్ళతో కూడా రాలేదు. అటు సైడ్ నడుములోతు ఉన్నాయి. అర్థం కాలే. మొత్తం మానిపోతుంది. నా దగ్గర ఎలక్ట్రిక్ డివైస్ కూడా ఉంది. కొంచెం పైకి ఎత్తుకోవాలి. తిననా డ్రోన్ తీసుకుంటా. గాయస్ తెలివిగా చూడండి దాటుకొని వచ్చాము. ప్రదీప్ అన్న ఆడ కోప్పడుతున్నాడు. ఘాట్ చెక్ చేయండి.
నా డబ్బా తెగపోతా ఆయన గైస్ ఓయమ్మా మునుగుతున్నాయి అంత తొందర లోపల కళ్ళు తెరిచింటే దరిద్రంగా ఉందంతా సీనా చూడండి మునిగి వేసినాం మునకి వేసినా ఈ 3 ములకల కోసం 1600 కిలోమీటర్లు బైక్లో వెళ్తున్నాం. అది ప్రాబ్లం గైస్. ఇప్పుడు మేమైతే బయటికి వచ్చేసినాం. చిన్న పరిగెత్తున్నాడు అట్నే సర్ర 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 అని. ఉన్నారు గాయస్. ఇప్పుడే స్నానం చేసేసాము అన్నమాట. చూడండి ఘాట్ ఫుల్గా ఉంది. ఈ వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా చాలా ఎక్కువ వస్తుందని మైక్ పెట్టుకున్నా. వచ్చేసి మనం పెట్టుకున్నాం. రుద్రాక్షలు కొనాలనుకున్నా, మిస్ అవుతానా. కొనాలి. హలో హలో కూలే. కొంచెం సింపుల్ గానే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము నా రూమ్ కి అయితే వెళ్ళాలి. ఈరోజు మళ్ళా కూడా జర్నీ స్టార్ట్ చేయాలన్నమాట. దగ్గర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అది 144 సంవత్సరాల పుణ్య స్నానాన్ని అయితే నేను చేశాను అన్నమాట మహాకుంభమేళలో. బాగా క్లారిటీ కూడా బాగానే ఉంది ఫోన్. మహాకుంభమేళలో మేము ఎప్పుడు కలిసి ఉంటామని కోరుకున్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా ఆర్కే అన్న, సీనన్న, ప్రదీప్ అన్న మేము నలుగురం వెళ్తాము. బాగా కలిసి వచ్చింది. సీనన్న ముగ్గురికి ప్రాబ్లమే. సీనన్నకు ప్రదీప్ అన్న ప్రాబ్లము, సీనన్న ముగ్గురికి ప్రాబ్లము. వచ్చేసి రూమ్కి వెళ్తాం. మేము డ్రెస్సులు తెచ్చుకున్నాం కానీ మార్చుకోలేదు. తడి బట్టలు అట్లనే వెళ్తాం, తడి బట్టల్లోనే రూమ్కి. ఒక్కరన్నా వీళ్ళు కనపడాలి. ఒకరు ఇద్దరు ఆడన్నారు. అఘోరాల అంట సీనన్నకు. ఫుల్ ఆటు సైడ్ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. చెప్తారు గాయస్. పడవలు చూడండి అసలు ఎలా వెళ్తున్నాయో, దండిగా ఉన్నాయి. గాయస్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఉన్నారు. మేము వచ్చేటప్పుడు ఇంతమంది లేరు కదా, మనం వచ్చేటప్పుడు కొంచెం తగ్గినారులే. గాయస్ చూడండి ఫుల్గా ఉన్నారు. మేమైతే పైకి వచ్చినాం ఇప్పుడే. ఇంకా కొంచెం వెళ్ళాలి అనమాట. అమ్మా రూమ్కి వెళ్ళాలి ఇంకా మేము. రూమ్కి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు.
ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ బైక్ దగ్గర నడచాలి. అక్కడ నుంచి 5 కిలోమీటర్ల రూమ్ ఉంది. టైం వచ్చేసి 9. చూడండి ఫుల్ జనాలు. నేను నీళ్ళు కూడా పట్టుకున్నాము 5 లీటర్లు ఇంటికి. గాయస్ రూమ్కి వచ్చి మేము స్నానం చేసి ఇప్పుడు ప్రయాగరాజ్ టు హోమ్ వెళ్తున్నాం. ఇక్కడ తిరగడానికి ప్లేసులు ఉన్నాయి కానీ ఫుల్ ట్రాఫిక్ చాలా వేరేగా ఉంది అన్నమాట సిచ్యువేషన్ ఇక్కడ. అందుకు మేము రిటర్న్ అవుతున్నాము. నిన్న వచ్చాము, ఈరోజు దగ్గర దగ్గర ప్రయాగరాజ్ లో అంతే ఒక 10 గంటలు ఉంటాం అంతే, రాత్రితో కలిపి. అది మేమేం చూడలేదు. పుణ్యస్నానం చేసేసి ఇప్పుడు హోమ్కి వెళ్ళిపోతున్నాం, ఇంటికి అయితే వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. ఈరోజు నాగపూర్ ఇక్కడ నుంచి 600 ఉంది. నాగపూర్ వరకు వెళ్ళొచ్చు లేదా మధ్యలోనే స్టే చేయొచ్చు అనమాట. వచ్చేసి మనం స్నానం చేసినాం అందరం ఫ్రెష్గా. ఎండ దంచి కొట్టుడే. వచ్చేసి బయలుదేరుదాం మనం. బాయ్ ప్రయాగ్రాజ్.